కూటమి ప్రభుత్వం దోచుకొని దాచుకునే ప్రభుత్వం అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపద పెంచుతానని, సంపద సృష్టిస్తానని చెప్పాడు తప్ప పెంచింది లేదు, సృష్టించింది లేదు, పంచింది లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలపై మెరుపు ధర్నాకు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ జై జగన్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అత్యధిక ధరలకి విక్రయిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కు సంబంధించి రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ లో మినహాయింపు ఇవ్వకుండా, అదనంగా వసూలు చేసేటువంటి 4 రూపాయల రాయితీ ఇవ్వకుండా, రోడ్ సెస్ కు సంబంధించినటువంటి రూపాయి కూడా వసూలు చేస్తూ ఇది మా పరిధిలో లేదు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది, చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్ బంక్ దొరికితే అక్కడికి వెళ్ళాడు. ఆ పెట్రోల్ బంక్ రేట్లు చూపించాడు, దాంతో సెల్ఫీ తీశాడు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఓటేసి కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాటిని కంట్రోల్ చేసి దానితో పాటు నియంత్రించడంతో పాటు రేట్లు తగ్గిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఈ రోజు ఒకే విడతలో దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్నటువంటి భారం అక్షరాల 3,391 కోట్ల రూపాయలు. ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి చంద్రబాబు, నాకు విజనరీ ఉంది, నాకు పెద్ద దూరదృష్టి ఉందని తనకు తాను డబ్బాలు కొట్టుకునేటువంటి చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం పడితే, 3,391 కోట్ల రూపాయల భారం పడితే దాని పర్యవసనాలు పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం ఈ సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రవాణా ఛార్జీలు పెరుగుతాయి, రవాణా ఛార్జీల ద్వారా నిత్యావసర సరుకులు పెరుగుతాయి, ఇతరత్ర ఏదైతే రవాణా తీసుకురావాలన్న ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయి. ఆటోలో వెళ్లాలన్న బస్ ఛార్జీలకు సంబంధించి వాళ్ళు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఈ రాబోయేటువంటి రోజుల్లో ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గత్యంతరం లేక రేట్లు పెంచుకుంటే ఇవన్నీ కూడా సామాన్యుడి మీద అన్ని రకాల కూడా భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్పాం, మీరు పెట్రోల్ మీద ఏదైతే 31% వాట్ వసూలు చేస్తున్నారో, వ్యాట్తో పాటు అదనంగా మరో 4 రూపాయలు వసూలు చేస్తున్నారో లీటర్కి, దానితో పాటు 1 రూపాయి రోడ్ సెస్ వసూలు చేస్తున్నారో, పెట్రోల్కి సంబంధించి 22.25% వ్యాట్ వసూలు చేస్తూ దాని మీద లీటర్కి అదనంగా మరొక 4 రూపాయలు, దాని మీద మరొక రూపాయలు రోడ్ సెస్ అని చెప్పి మీరు వడ్డిస్తున్నారో, ఇవన్నీ కూడా రాయితీలు కల్పించి వీటిల్లో పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా వెంకటాచలం మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ ముందు మరి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మీటింగుల్లో కూడా మా ప్రభుత్వాన్ని ఆదరించండి, తప్పకుండా రాబో రోజుల్లో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని తనయుడు అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, ఆయన ఉన్నటువంటి మన పెంపుడు కుమారుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళందరూ కలిసి ఊకదంపుడు ఉపన్యాసి ఎన్నో చెప్పినారు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి ఒక్కసారిగా పేద మధ్యతరగతి వాళ్ళ మీద 3,390 కోట్లు మరి భారం వేసినారు. మరి దీని గురించి ఏం పట్టించుకోరు. ఎంతసేపటికి ఏదన్నా ఉంటే సంపాదనే ధ్యేయంగా, కుటుంబ సంపాదన, సామాజిక వర్గం, మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే సంపాదన ధ్యేయంగా చూస్తున్నారు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు లాస్ట్కి ఈ యొక్క పెట్రోల్ ధర తగ్గిస్తామని. మరి ఏది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది ఏది కూడా చేయరు వీరు ఎంతసేపటికి ఏదంటే పంచుకోవడానికి తప్పితే ఇంక వేరే దానికి పని రావట్లేదు. కాబట్టి ఏదైతే మా యొక్క అధినాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా, ఇప్పుడు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రాబో రోజుల్లో తప్పకుండా ప్రజలకి న్యాయం జరగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి.
మరి సంపద సృష్టిస్తా అన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్లయితేనేమే 3,62,000 కోట్లు మన అప్పులు తెచ్చారు, కానీ ఏ పేదవాడికి పంచుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పించే రోజులు దగ్గర పడ్డాయి. మరి ఏదైనా సరే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గించే వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా కూడా మేము ఈ యొక్క నిరసనలు అయితేనే ధర్నాలు అయితే తప్పకుండా చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క 3,390 కోట్లు తగ్గించే వరకు కూడా తప్పకుండా మా యొక్క జిల్లా నాయకత్వం అయితేనే అందరితో కలిసి కూడా పోరాడతామని మనవి చేసుకుంటే